పరిణామాలు చూస్తున్నారు. నిన్న మా ఓఎస్డీ గారిని టర్మినేట్ చేయడం జరిగింది. మాకు ఎటువంటి ఉత్తర్వులు, మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పేషిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా టర్మినేషన్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము ఇంకా ఎవరిని అడగలేదు. హైకమాండ్ని పోయి ఎందుకు టర్మినేట్ చేశారని అడగలేదు. ఐజీ గారిని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో తీసేసామని చెప్పాడు. అంతే, దాని గురించి అయిపోయింది. నిన్న నైట్ 2 o'clockకి సుమంత్ ఓఎస్డి, వాడు యాక్చువల్లీ నా తమ్ముడు, నా కజిన్ తమ్ముడు, మాకు మా చుట్టాలు అయిన వాడు. వాని ఇల్లు తెల్లాపూర్లో ఉంటుంది, అపార్ట్మెంట్లో. సో అక్కడికి 2 గంటలకి టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి 2 గంటల నుంచి కెమెరాస్ ఉన్న రూమ్లో కూర్చొని 2 o'clock నుంచి ఉన్నారు. అయితే 7 o'clockకి మెయింటెనెన్స్ వాళ్ళు సార్ 7 o'clockకి మెయింటెనెన్స్ వాడు వచ్చి చెప్పాడు ఇట్లా వచ్చారు అని చెప్పి. వెంటనే యాక్చువల్లీ వీడు వచ్చేసి అప్స్కాండ్ అయ్యి ఇక్కడికి రావటం జరిగింది. అండ్ వాట్ దే ఆర్ స్టేటింగ్ వాజ్ వేం నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయటం జరిగింది. మేము ఎందుకు, అసలు ఏంటి, ఏం కేసు, ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని మేము అడగటం జరిగింది. అసలు టాస్క్ ఫోర్స్ వీళ్ళ వెనకాల ఎందుకు పడుతుంది, చేజ్ ఎందుకు చేశారు, చేజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, చేజ్ చేస్తేనే ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు, మినిస్టర్ గారు కాల్ చేసి వేం నరేందర్ రెడ్డిని అడిగినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అనంటే హుజూర్ నగర్లో డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని ఎక్స్టార్షన్ పిస్తాల్ పెట్టి బెదిరించారు అని చెప్పి సుమంత్ గారి మీద అభియోగం పెట్టారు. అందుకని చెప్పి వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోతుంది అని చెప్పారు. సరే, అంటే మరి ఎక్స్టార్షన్ చేశారు అని అంటే ఇంకా మరి అక్కడ ఎక్స్టార్షన్ చేశారు అని అంటే ఎక్కడ జరిగింది సెటిల్మెంట్ అనేది అని అంటే రోహిన్ రెడ్డి గారి ఆఫీస్లో జరిగింది. మీకు రోహిన్ రెడ్డి గారు అంటే ఎవరో తెలుసా అండి? రోహిన్ రెడ్డి గారు తెలుసు కదండి, మన సీఎం గారి పక్కన ఉంటారు కదా, వెరీ క్లోజ్ డైటీ ఆఫ్ సీఎం రైట్ హ్యాండ్ లాగా ఉండే రోహిన్ రెడ్డి గారు. సో మరి పిస్తోల్ తీసుకొచ్చిండ్రు అని అంటే మరి సీఎం ఆఫీస్ నుంచి రోహిన్ రెడ్డి, సీఎం ఇంటి నుంచి రోహిన్ రెడ్డి ఆఫీసు పక్కనే, మరి సీఎం ఇచ్చి పంపించిండా పిస్తలు? మరి లేదు. రోహిన్ రెడ్డి ఈజ్ ఎ హై మన వాల్యూ ఉన్న పర్సన్, సీఎంకి అత్యంత సన్నిహితుడు, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఒకవేళ సుమంత్ ఎక్స్టార్షన్కి తీసుకుపోవటానికి ఒకవేళ పిస్తోల్ తీసుకుపోయి ఉంటే మరి రోహిన్ రెడ్డి అప్పుడు కంప్లైంట్ ఇవ్వకుండా, రోహిన్ రెడ్డి మరి దీంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు సుమంత్ దీంట్లో ఉన్నప్పుడు రోహిన్ రెడ్డి కూడా దీంట్లో ఉంటాడు, ప్రెస్ రిలీజ్ ఇచ్చుకోవాలి, లేకపోతే హీ హాస్ టు కమ్ టు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ చేయాలి. అది ఏమీ జరగలేదు. మా నాన్నని మా అమ్మని డీమెరిట్ చేసి సంతకం పెట్టించుకుంటారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకుంటారు. సో నా ప్రకారం నేను అనుకునేది ఏంటి అని అంటే వీని అడ్డం పెట్టుకొని మా నాన్నని ఆర్మ్స్ యాక్ట్లో ఇరికిద్దామని చూస్తున్నారు. బీసీ లీడర్ని అయి ఉండి మా నాన్నని మా అమ్మని డీమెరిట్ చేసి పార్టీల నుంచి బహిష్కరించాలని చూస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళ కుట్ర. అదే ఇది కాంగ్రెసా తెలుగుదేశమో తెలుస్తలేదండి. రెడ్ల రాజ్యం నడుస్తుంది. బీసీ నినాదం ఏమో రాహుల్ గాంధీ ఎత్తుకుంటే ఇక్కడ బీసీ ఇంటి మంత్రి ఇంటికి ఒక ఎవరు సిఐ, ఎవరు టాస్క్ ఫోర్స్ సిఐ, మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ సిఐ వస్తారా అండి? అసలు ఎక్కడైనా ఉందా? ఇంత సిగ్గుమాలిన చర్య అండి. ఒక ముఖ్యమంత్రి సిగ్గుపడాలి దానికి. ఒక బీసీ లీడర్ ఇంటికి, ఒక బీసీ లేడీ ఇంటికి రాత్రి 9 గంటలకు ఒక టాస్క్ ఫోర్స్ సిఐ వచ్చిందంటే ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. ఐఎమ్ టెలింగ్ ఆన్ ద మీడియా. మై ఫాదర్ ఈజ్ అ క్రౌడ్ పుల్లర్, మై ఫాదర్ ఈజ్ అ మాస్ లీడర్ అండి. మా నాన్న అడుగు పెడితే 5,000 మందికి దగ్గరు, 5,000 మంది ఆయన చుట్టుంటారు. ఆయనకున్న బందోబస్తు తీసేసిండ్రండి. ఇవాళ ఆయనకి థ్రెట్ ఉన్నది, ఆయనకి థ్రెట్ ఉన్న ఆయన బందోబస్తు తీసేసిండు. ఇలా కొండలరెడ్డికి తిరుపతి రెడ్డికి ఎందుకండి గన్మెన్లు? వాళ్ళకి ఎందుకు గన్మెన్లు? వాళ్ళకి ఏం థ్రెట్ ఉన్నదని గన్మెన్లు? వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకోవడానికి గన్మెన్లు? మా ముఖ్య అనుచరుడు నవీన్ రాజు, ఆయనకి థ్రెట్ ఉంటే ఆయన గన్మెన్లు తీసేసి గూండారాజు, ఈ రాజు, ఆ రాజు అని వేసిండ్రు. మొన్న సీఎం గారే ఒక చిన్న పని కోసం అని మా నాన్నకు ఫోన్ చేసి, మురళన్న నువ్వు చెప్తే కానీ పని కాదు అని అన్నాడు. మరి మేము ఏం చేసినామండి? మరి
సీఎం గారే చెప్పిండు కదా ఆ పని, అదే పని కదా మేము చేస్తున్నది. మా నాన్న గత 35 ఏళ్ళ నుంచి చేసే పని ఏంటంటే సెటిల్మెంట్ అంటే ఏంటిదండి? సెటిల్మెంట్ అంటే దందా అన్న, సెటిల్మెంట్ అన్న, దందా అన్న, పంచాయత్ అన్న ఏంటిది? మా నాన్న చేసేది పెద్దోళ్ళ నుంచి తీసుకొని చిన్నోళ్ళకి ఇస్తాడు. అది మా నాన్న చేసే పని. దాన్ని ఎక్స్టార్షన్ అంటారా లేకపోతే సెటిల్మెంట్ అంటారా, ఇట్లాంటి అన్న నాకు సంబంధం లేదు. ఆల్రెడీ మరి సీఎం చెప్పిండు కదా, మరి సీఎం చెప్పినప్పుడు మరి అది కూడా తప్పే అవుతుంది కదా. మరి అప్పుడు సీఎం చెప్పిందే కదా మా నాన్న కూడా చేసేది. ఇలా మా నాన్నకు బందోబస్తు తీసేయటం ఎందుకు, మా నాన్న బయటికి రానియకుండా చేయటం ఎందుకు? ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మా నాన్న ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ద యునానిమస్ ఎమ్మెల్సీ ఇన్ ద హోల్ కంట్రీ అండి. టీఆర్ఎస్లో నుంచి నించుంటే ఇవాళ నేను కాంగ్రెస్ నుండి చెప్తున్నా, కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కడు నామినేషన్ వేయడానికి రాలే. 3 గంటల దాకా మా నాన్న ఒక కలెక్టర్ ఆఫీస్లో కూర్చున్నాడు. కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని వెయిట్ చేసి ఎవడన్నా వచ్చి నామినేషన్ వేస్తాడా అని. ఎవడు వేయలే. యునానిమస్గా గెలిచిండు ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద హోల్ ఇండియా. తర్వాత కవిత గెలిచింది. ఇలా ఏమైందండి? కాళేశ్వరం గురించి మాట్లాడట్లే, ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడట్లే, కవిత గురించి మాట్లాడితే కవిత మాట్లాడేదంతా రేవంత్ రెడ్డి చెప్పిస్తున్నాడు, కవిత మాట్లాడుతుందని అంటున్నారు. నేను దేని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు అసలు మా గురించి ఎందుకు వచ్చింది? మా మీద ఎందుకు పడుతున్నారు? మీరు అందరూ చూస్తున్నారు పరిణామాలు. లాస్ట్ 1 year నుంచి ఎట్లా మారుతున్నాయో మీరు అందరూ చూస్తున్నారు. మా అమ్మని ఈసడించుకొని మాట్లాడుతున్నాడండి. మా అమ్మ చాలాసార్లు వచ్చి మా అమ్మ కంట తడి పెట్టింది నా ముందట, ఈసడించుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పి. అంటే బీసీలం అంటే అంత చులకనా అండి రెడ్డిలకు? నాకు అర్థం కాదు. అంటే మున్నూరు కాపోళ్ళ మున్ను పద్మశాలీలు అంటే మేము అంత చులకన్నా వాళ్ళకి? అంటే వాళ్ళు పొంగులేటి ఇట్లా అనగానే ఫైళ్ళు మూవ్ అయిపోతాయి. మా ఏమో 10 నెలలు 11 నెలలు ఉంటాయి. పిటిషన్లు తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలండి? ఒక మినిస్టర్ పిటిషన్ తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి సార్? చెప్పండి అన్న, మీరే చెప్పండి. ఎవరికి ఇవ్వాలన్నా? చీఫ్ మినిస్టర్కే ఇవ్వాలి కదా. చీఫ్ మినిస్టర్కి ఇస్తే ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కంటిదాడి పెట్టుకున్న రోజులు ఉన్నాయండి. మా ఇంటికి వచ్చి మా అమ్మ అడగలేను, నేను ఇట్లాంటివి అడగలేనని పిటిషన్లు తీసుకుపోదు. అండ్ మొన్న దేవాదాయ శాఖలో ఒక టెండర్ పడింది. ఆమెకి సంబంధం లేకుండా టెండర్ పొంగులేటి చేసుకొని డమ్మీ టెండర్ పొంగులేటి వేయించి ఆయన కావచ్చిన టెండర్ 5% ఎక్సెస్ వేయించుకొని ఆ టెండర్ విషయంలో మావోడు టెండర్ వేస్తే మావోడు 0కి వేస్తే మావోనికి ఫిజికల్ బిడ్ వస్తే మా అమ్మకు ఫోన్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మావోడిని విత్డ్రా కమ్మంటాడు. ఎక్కడిదండి? ఎక్కడ పోతున్నాం? మావోడు ఎందుకు విత్డ్రా కావాలి? అంటే మేము ప్రజాస్వామ్యం లేమా? 0 టెండర్ వచ్చిన వాళ్ళకి ఇయ్యరా? అంటే మీకు బాధ్యత లేదా ప్రభుత్వ ఖజానా మీద? అంటే 5% ఎక్సెస్ ఉన్న వాళ్ళకి నువ్వు అమ్ముకుంటావా టెండర్? ఇప్పుడు అదే టెండరు ఎండోమెంట్ నుంచి రెవెన్యూకి పోయింది. ఎందుకు పోయింది అనేది ఎవరు అడగాలండి? మీరందరూ అడగాలి, మీడియా. ఇవాళ ఎండోమెంట్ నుంచి అది ఇప్పుడు రెవెన్యూకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ టెండర్ అదే ఇస్తారా తెలియదు. అది ఇవ్వాలంటే మావోనికి ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ టెండర్ కాల్ ఫర్ చేస్తారా లేకపోతే మళ్ళీ ఇదే బెదిరింపు చర్యలు నడుస్తాయా? కరప్షన్ అంటున్నారు. కరప్షన్ చేయడానికి మాకు ఏముందండి? మా డిపార్ట్మెంట్ ఏంటిది? ఎండోమెంట్స్. ఎవరైనా కరప్షన్ చేయడానికి ఉంటుందా అండి ఎండోమెంట్లో? ఫారెస్ట్ ఏమైనా ఉంటుందా? పీసీబీకి మా అమ్మకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఇట్స్ యునానిమస్ బాడీయే కదండి. ఇవన్నీ ఉన్నాక ఇంకా మేము ఏం మాట్లాడాలండి? బీసీలను దొక్కాలే ఏం లేదండి. ఇదంతా కడియం శ్రీహరి, పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కట్టకట్టుకొని చేస్తున్న దుష్ప్రచారము, దుశ్చర్య. ఇట్లాంటి ఒక మహిళ మీద చేస్తున్నందుకు ఒక మాస్ లీడర్, అదే మా నాన్న పోతే 5 కాన్స్టిట్యున్సీలల్లో ఓట్లు వేస్తారండి. 5 కాన్స్టిట్యున్సీలలో తిరిగి ఓట్లు మొన్న గెలిపించుకున్నాడు. మొన్న వరంగల్లో ఆయన పోతే ఎక్కడ పోయినా మీరు ఏ నియోజకవర్గానికి పోయినా ప్రతి మండలంలో కొండ యువసేన ఆఫీస్ ఉంటుంది. కొండ యువసేన, కొండ సుష్మితా పటేల్ యువసేన, కొండ యువసేన అనే ఆఫీస్ ఉంటుంది. దాంట్లో మనుషులు కూర్చొని ఉంటారు. అక్కడికి జనాలు వస్తే అక్కడ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పిటిషన్లు మా దగ్గరికి తీసుకొచ్చి మా క్యాంప్ ఆఫీసులో చూపిస్తారు. మేము మా ఒక్క నియోజకవర్గం గురించి ఆలోచించమండి. ఎవరన్నా బయట నుంచి వేరే నియోజకవర్గాల నుంచి వచ్చినా కూడా వాళ్ళ బాధలు తీరుస్తాం మేము. అట్లాంటి వాళ్ళని మమ్మల్ని దొక్కితే ఏమొస్తుందండి? మేము మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఏమొస్తుంది? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కొండా సురేఖను టార్గెట్ చేస్తున్నారు? ఒక ఫైర్ బ్రాండ్ అయిన కొండా సురేఖ మాట్లాడట్లేదు అంటే మీకు అర్థమవుతలేదా? ఎందుకంటే అంత ఈసడింపు చర్య జరుగుతుంది అక్కడ.
మీరు ఎప్పుడన్నా గమనించారా కొండా సురేఖ మాట్లాడకుండా ఉండటం? ఈ మధ్య ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే ఈసడింపు చర్యలు జరుగుతున్నాయండి. వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక్కడ. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది రెడ్డి సామాజిక వర్గం గురించి. కొండా సురేఖ లాంటి సీనియర్ నాయకురాలు మేడం, వయస్ పీరియడ్లో కూడా మంచి పేరు ఉన్న మనిషి, ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితి రావచ్చు? అదే అండి, రెడ్లు వాళ్ళు మమ్మల్ని దొక్కడానికి, బీసీలను దొక్కడానికి రెడ్లు వాళ్ళు అందరికి కూడగట్టుకొని కూర్చున్నారు. కూడగట్టుకొని కూర్చుంటే మేము ఏం చేయగలుగుతామండి? మేము బీసీలం కదా, బీసీలం ఏం చేస్తాం? ఏదైనా కూడా మేము రాహుల్ గాంధీకి దండం పెట్టి కాలు మొక్కి మేము అడగాలి. ఇక సార్ మరి మీరేమో బీసీలు అని అంటారు, మరి ఇక్కడ రెడ్ వాళ్ళందరూ మమ్మల్ని ఇట్లా చేస్తాను, మమ్మల్ని ఏడిపిస్తాను, మరి మేము ఏం చేయాలని అడగాలనా? మరి ఏం అడగాల? లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలనా? కాళ్ళు పట్టుకొని ఈసడింపు మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా? ఏం చెప్పాలండి? చాలా బాధాకరంగా ఉందని నేను మాట్లాడడానికి, ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి. ఫైర్ బ్రాండ్ అయ్యి ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటతడి పెట్టిందో నాకు తెలుసు, ఒక డాటర్గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వవు అని అంటే నేను బోనమ్మా అని నా ఫైల్ ఇవ్వలేను, ఆయన దగ్గర పోతే ఇటు ఎట్లా పడతావు అట్లా మాట్లాడతాడు అని అన్న మాటలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన. మా అమ్మతోని అసలు ఆయన చక్కగా మాట్లాడిందే ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు అండి, అంటే బీసీలు అంటే అంత చులకని భావం ఎందుకండి? ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో. ఇది ఇప్పటివరకు బయటికి రాలేదు, నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు, అందరూ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు, సీఎం ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది, పిఏ మీకు అందజేస్తున్నాడా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడంగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కనున్న ఖర్గేకి హిందీలో ఇగో ఇందుకే ఇందుకే ఇంటికి రానియా ఏమన్నా అంటే ఏదో ఒకటి చెప్తుంది, ఓ 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది, 10 పనులు పట్టుకొని వస్తుంది, ఈ పని చేయంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి? పని చేయొద్దా? ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా? మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి. ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తే నేను అప్పటికప్పుడు పోయినా, ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పటికప్పుడు పోయినా. ఇప్పుడు జ్యోతి ఆ రోజు మా అమ్మతో పోయిన మనిషిని పిలిపిస్తారు. జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా? దేని గురించి ఏడ్చింది? ఏడ్చిందా? ఏమని చెప్పింది చెప్పు. మా మేడం గారు పేపర్స్ అవి తీసుకెళ్తారు కదండి, అంటే పిటిషన్స్ తీసుకెళ్తారు కదా, పట్టించుకోరు. నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా హార్ష్గా మాట్లాడిండాను. తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా, బీసీలను దొక్కుతున్నారండి. బీసీ లీడర్లని, మా నాన్నని, మా అమ్మని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్తున్నారు, ఎక్స్ట్రాషన్ కేసు అని చెప్పి వెనక్కి పిస్తలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారని నాకు డౌట్. ఆ డౌట్లో మాత్రం మా నాన్నకి కానీ మా అమ్మకి కానీ ఎటువంటి హాని జరిగినా మాత్రం దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకా ఈయనెవరు రోహిన్ రెడ్డి, వీళ్ళందరూ మాత్రం బాధ్యత వహించాలి. నేను ముందే చెప్తున్నా. థ్యాంక్ యూ.